బోనాల పండుగ మీద తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారికి ఎందుకు ఇంత వివక్ష? జోగిని శ్యామల గారు అన్న ఆ ఒక్క మాట ఇప్పుడు ఎందుకంత వైరల్ అవుతుంది? ఇలాంటి ప్రభుత్వం పడిపోతే తప్ప నేను మళ్ళీ బోనం ఎత్తానని శపథం చేశారు జోగిని శ్యామల గారు. ఇది ఒక్క జోగిని శ్యామల గారి పరిస్థితే కాదు, నిషా క్రాంతి గారు ఇలా చూసుకుంటే చాలా మంది జోగినీలు ఒకే ఒక్క మాట అంటున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి పనులు ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు, మా ఏడుపు అసలు మంచిదే కాదు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి సామాన్య భక్తులు కూడా ఇంకెంత ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా సో పెద్ద ఎత్తున ఒంటికాల మీద లేశారు. సో ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నానా రకాల మాటలు కూడా అంటున్నారు. సో గతంలో కూడా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, రంజాన్ పండుగకి మీరు కేటాయించిన నిధులతో పోలిస్తే బోనాల పండుగ రాష్ట్ర పండుగగా మీరు మార్చిన తర్వాత మీరు కేటాయించిన నిధులు కూడా రేవంత్ రెడ్డి గారు హిందూ మతం పైన ఎంత వివక్ష చూపిస్తున్నారు అనేది కేటాయించిన నిధులే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయంటూ బండి సంజయ్ గారు అన్న మాటలు కూడా గతంలో చూసాం. అయితే సీన్ కట్ చేస్తే నిన్న బోనాల్లో జరిగినటువంటి ఘటనలు, జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. బికాస్ భక్తుల్ని అమ్మవారి దగ్గరికి మొక్కులు చెల్లించాల్సినటువంటి అట్లాంటి కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం ఈ రోజు విఫలం అయిందంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? సో దీని గురించి ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేకపోతే ఏం జరుగుతుంది, దీని గురించి కమెంట్ చేయడం మర్చిపోకండి.